అబ్బా! పొద్దున్నే క్లాస్ ఎగ్గొట్టి మరీ ఎక్కడికి తీసుకెళ్తున్నావే సత్య? ఈరోజు కృష్ణ వాళ్ళు కలెక్షన్‌కి ఈ వీధికే వస్తున్నారు. ఆ! అయితే? అయితే అని వెర్రిదానిలా అడుగుతావేంటే రేఖ? తనని కలవడానికి వెళ్తున్నాను. హా! నీ బాయ్ ఫ్రెండ్‌ని కలవడానికి నువ్వెళ్ళాలి కానీ నన్నెందుకు క్లాస్ వినకుండా చేసి మరీ తీసుకెళ్తున్నావు? అంటే ఒక్కదాన్నే వెళ్తే తను తిడతాడు. పక్కన తోడుగా నువ్వున్నావనుకో ఏమీ అనడు. కర్మే బాబు! అయినా అలాంటి మొరటోడితో ప్రేమేంటే తల్లి? వాడు మనిషి మొరటోడే అయినా మంచితనం ఎక్కువ. అయినా మొరటోళ్ళు ప్రేమిస్తే ఎలా ఉంటుందో స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. నీకు అర్థం కాదులే. అల్లరి చిల్లరిగా రౌడీలా తిరిగేవాడు. నా కోసం తన పద్ధతి మార్చుకున్నాడు. అందుకే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్‌గా జాబ్ ఇప్పించాను. ఇప్పుడు మాత్రం చేస్తున్నదేంటి? బెదిరించి డబ్బులు తీసుకోవడమే కదా రౌడీలాగా. అవును, తన అస్తిత్వాన్ని మార్చుకోకుండా తను చేయగలిగిన పనిని అఫీషియల్గా మార్చాను. తనని ఒక ఎంప్లాయీగా మార్చగలిగాను. గ్రేటే కదా. చాలే గాని అదిగో నీ రౌడీ ప్రియుడు కనిపించాడుగా. ఇక నేను బయలుదేరుతాను తల్లి. వచ్చేటప్పుడు వాడిని డ్రాప్ చేయమను. అలాగలాగే, నువ్వు పో ఇంకా. హాయ్ కృష్ణ. ఏ సత్య, నువ్వేంటిక్కడ? కాలేజ్ ఎగ్గొట్టి మరీ రావడం అవసరమా? వచ్చింది నీకోసమే కదా, పర్వాలేదులే. ఇంతకీ కలెక్షన్ ఇచ్చారా? అన్న వెళ్ళాక ఇవ్వకుండా ఉంటారా ఏంటి అంటూ చురక వేశాడు కృష్ణ స్నేహితుడు కొలీగ్ సతీష్. ఎంత దర్జాగా బ్రతికే వాళ్ళం, ఇలా ఇంటింటికి తిరిగి డబ్బులు కలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చావు. హలో సత్తి, నా వల్లే ఇప్పుడు జనాలు నిన్ను సత్తి అని పిలవడం మానేసి సతీష్ సార్ అని పిలుస్తున్నారు. అది గుర్తుపెట్టుకో. అవునరా, సత్య చెప్పింది నిజమే కదా. ఒకప్పుడు ఎవరైనా మనకు విలువిచ్చేవాళ్ళ? ఎక్కడ నేను కొడతానో తిడతానో అనే భయం తప్ప ఎవ్వరికీ మన మీద గౌరవం ఉండేది కాదు. తన వల్లే కదా ఇప్పుడు మనల్ని అందరూ సార్ అంటూ మర్యాదగా పిలుస్తున్నారు. ఈ బోడి మర్యాద కోసం పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళే పిల్లాడిలా తయారయ్యి ఈ టై కట్టుకొని షూస్ వేసుకొని రోజంతా కాళ్ళు అరిగేలా తిరుగుతున్నావన్నా అది కనిపించట్లేదా నీకు? నాకు అవేవి కనిపించవురా. తన కోసం నేను మారినందుకు సత్య కళ్ళల్లో ఉండే సంతోషమే నాకు కనిపిస్తుంది. అంతకంటే నాకు ఈ ప్రపంచంలో ఇంకేది ముఖ్యం కాదు అని కృష్ణ బదులివ్వడంతో సత్య చాలా సంతోషిస్తుంది. సతీష్ తల కొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాపం కృష్ణ, సత్య బాగా ఫీల్ అవుతున్నట్టున్నాడు కదా. అవును, అయితే గజపతి అన్న దగ్గరికి పనికి వెళ్ళమంటావా? అన్న గ్యాంగ్లో జాయిన్ అయితే ఇన్కమ్ బాగా వస్తుంది. వచ్చే డబ్బులతో నిన్ను మహారాణిలా చూసుకోవచ్చు. వాడేమైనా సంఘసేవ చేసి సంపాదిస్తున్నాడా? అలాంటి వాడిచ్చే జీతంతో నువ్వు నన్ను పోషించాలనుకుంటే అసలు నేను నిన్ను పెళ్ళి చేసుకోను. అబ్బా సత్య, అంత మాట అనొద్దు. ఆ గజ ఎంత పెద్ద రౌడీనో నీకు తెలుసు కదా. పేరుకు రియల్ ఎస్టేట్ పని చేస్తున్నా దాని వెనక చేసేవన్నీ అక్రమాలే కదా. వాడి దగ్గర పనిచేస్తే జీవితాంతం నిన్ను రౌడీగానే చూస్తారు జనాలు. ఇంకోసారి మళ్ళీ రౌడీగా మారాలన్న ఆలోచన నీకు వస్తే మాత్రం జీవితంలో నువ్వు నా మొహం చూడలేవు చెప్తున్నా. అంత సీరియస్ కాకే సత్య, ఊరికే అన్నాను. నన్ను జనాలు రౌడీలా చూడడం నీకు ఇష్టం లేదని తెలిసే కదా నీకోసం ఈ జాబ్లో జాయిన్ అయ్యాను. ఇక ఎప్పటికీ తిరిగి నేను రౌడీలా మారను. ఇది నా సత్య మీద ఒట్టు. థ్యాంక్స్ కృష్ణ. పద, అలా సరదాగా ఎక్కడికైనా వెళ్ళొద్దాం. కృష్ణ సత్యను బైక్ ఎక్కించుకొని నేరుగా తన ఇంటికి తీసుకెళ్ళాడు. అదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు మీ రూమ్కి? ఇలా అమ్మాయి వస్తే మీ ఓనర్స్ ఊరుకుంటారా? వాళ్ళు లేర్లే, తిరుపతి వెళ్ళారు, వారం దాకా రారు. ఓహో, వెరీ గుడ్. పద, నా రూమ్ చూపిస్తాను అంటూ పెంట్ హౌస్కి తీసుకెళ్ళాడు. అబ్బా, ఈ వెదర్ ఎంత బాగుందో తెలుసా. నాకు కూడా హాస్టల్లో కాకుండా ఇలాంటి ఒక మంచి పెంట్ హౌస్లో ఉంటే బాగుండని చాలాసార్లు అనిపించింది. పోనీలే, మన పెళ్ళయ్యాక ఎలాగో ఇక్కడే ఉంటాం కదా. ఏంటి, ఇంత చిన్న రూమ్లో మన ఇద్దరం ఉండగలమంటావా? పెళ్ళయ్యాక ఇబ్బందిగా ఉంటుందేమో. తెలిసిన వాళ్ళు చుట్టాలు వస్తారు. మా అమ్మాయిని ఇందులో ఉంచుతావా అని దీర్ఘాలు తీస్తూ అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అలా అడిగే వాళ్ళని నేను తీసుకురానులే. ఆహా, నాకు నీతో కలిసి సంతోషంగా ప్రశాంతంగా బ్రతకడమే ముఖ్యం.
ఏమో, అమ్మాయిలు మొదట్లో ఇలాగే మాట్లాడతారు, తీరా టైం వచ్చేసరికి హ్యాండ్ ఇస్తారని చాలామంది అంటుంటే విన్నాను మరి. ఆ, ఇంత కష్టపడి నేను మార్చుకున్నది వదిలేసుకోవడానికా? అలా వాళ్ళు సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. సరే సత్య, టైం 5 అవుతుంది, నేను మీ హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను కదా. నేను రాను. రావా? అదేంటి? నేను ఒక వారం రోజులు కాలేజీకి వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయాను. ఎందుకు? ఎందుకంటే ఈ వారమంతా ఇక్కడే నీతోనే కలిసి ఉంటాను కాబట్టి. ఏంటి, ఇక్కడుంటావా? ఏ, ఉండకూడదా? అది కాదు. నువ్వేం భయపడకు. నువ్వు రోజులాగే డ్యూటీకి వెళ్ళొచ్చు, రావచ్చు. నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఎందుకు సత్య చదువు పాడు చేసుకోవడం అనవసరంగా? ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ వస్తాయా ఏంటి? ఓనర్స్ ఎలాగో లేరు, వారం దాకా రారు, కాబట్టి నేను ఇక్కడ ఉన్నాననే విషయం ఎవ్వరికీ తెలియదు. గదిలో నుండి బయటికి రాకుండా లోపలే ఉంటాను. పెళ్ళైన తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుందో ఈ వారం రోజుల్లో మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. నాకు అర్థం కాలేదు సత్య. అంటే మనకు పెళ్ళైన తర్వాత నువ్వు ప్రతిరోజు పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోతావు. నువ్వు వచ్చే వరకు ఎప్పుడొస్తావా అని నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వేమో వచ్చేటప్పుడు నా కోసం మల్లెపూలు, స్వీట్స్ తీసుకొని ఇంటికి వస్తావు. రాగానే నేను నీకు ఎదురొస్తాను. నువ్వు వచ్చి సోఫాలో కూర్చున్నాక నీ షూ తీసి టై విప్పేసి నీకోసం స్ట్రాంగ్గా కాఫీ తీసుకొచ్చి తాగమని చెప్తాను. నువ్వు కాఫీ తాగి రిలాక్స్ అయ్యి, ఇదిగోండి శ్రీమతి గారు, తమరి కోసం మల్లెపూలు తెచ్చాను, స్వీట్స్ కూడా తెచ్చానని చెప్తావు. నేను ఎంతో సంతోషంగా ఆ స్వీట్ తిని ఆ పువ్వులు పెట్టుకొని ముస్తాబవుతాను. అది చూసి నువ్వు ఖుషి అవుతావు. ఆహా, ఊహించుకుంటుంటే ఎంత బాగుందో కదా. అంతటితో ఆపేసావు. ఆ తర్వాత ఏంటో చెప్పలేదు మరి. ఏయ్, దొంగవి నువ్వు. సరేలే, రేపటి నుంచి నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది. అలా వారం రోజులు సత్య అక్కడే ఉండి అతనికి సమయానికన్నీ వండిపెట్టి భార్యాభర్తల్లాగా తమని తాము ఊహించుకుంటూ సంతోషంగా గడుపుతారు. 7వ రోజు ఉదయం తెల్లారక ముందే చీకట్లోనే తనని తీసుకెళ్ళి హాస్టల్ దగ్గర దింపేస్తాడు. ఏ సత్య, వచ్చేసావా అంటూ ఎదురొస్తుంది రేఖ. అదేంటి, చెప్పా పెట్టకుండా ఊరెళ్ళిపోయావు అని ప్రశ్నించగానే సత్య తనలో తానే నవ్వుకుంటుంది. ఏం లేదే, వెళ్ళాలనిపించింది, వెళ్ళొచ్చాను. కానీ నాకొక డౌటు. ఏంటది? తమరి రౌడీ బాయ్ ఫ్రెండ్ని వదిలి ఇన్ని రోజులు ఉండరు కదా, అలా ఎలా సడన్గా వారం రోజులు వెళ్ళిపోయావా అని. నీ మొహం. నైట్ అంతా జర్నీ చేసి అలసిపోయాను, కాసేపైనా పడుకుంటాను, ముందు లోపలికి రాని అంటుంది సత్య. పెంట్ హౌస్లో కృష్ణతో కలిసి ఉన్న వారం రోజుల మధుర జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ప్రశాంతంగా నిద్రపోతుంది. అలా ఎంతో సాఫీగా సాగిపోతోంది వారి ప్రేమ కథ. నెల రోజుల తర్వాత సత్య తండ్రి ఆమెకు ఫోన్ చేస్తాడు. అమ్మ సత్య, నీకొక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి యుఎస్లో పనిచేస్తాడు. అక్కడ వాళ్ళకి చాలా పెద్ద ఇల్లు, కార్లు కూడా ఉన్నాయి. చాలా గొప్ప సంబంధం తల్లి. అదేంటి నాన్న, నా చదువు పూర్తవకముందే ఇంత మంచి సంబంధం తర్వాత కావాలంటే వస్తుందా చెప్పు. నువ్వు ఒప్పుకుంటున్నావు అంతే. లేదు నాన్న, నాకు ఇష్టం లేదు. ఏంటి, మతిమాలుతున్నానని మొండి చేస్తున్నావా? నేను వాళ్ళకి మాట ఇచ్చేశాను, ఈ పెళ్ళి జరిగి తీరుతుంది. 3 రోజుల్లో నువ్వు ఇక్కడ మన ఇంట్లో ఉండాలి అంతే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. రేఖ వాళ్ళ సంభాషణ అంతా వింటుంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు సత్య? ఏం చేస్తాను? వెళ్ళి కృష్ణతో విషయం చెప్తాను. నువ్వు తప్పుగా అనుకోనంటే నేను ఒకటి చెప్పనా? అమ్మా నాన్నలు ఎప్పుడూ మనం గొప్పగా బ్రతకాలనే కోరుకుంటారు. నిజానికి మనకేం కావాలో మనకంటే వాళ్ళకే బాగా తెలుస్తుంది. ఈ విషయంలో నువ్వు మీ నాన్న మాట వినడమే మంచిదని నాకు అనిపిస్తుంది. రేఖ, నీకేమైనా పిచ్చి పట్టిందా? కృష్ణ అంటే నాకు ప్రాణం, నీకు తెలీదా? అదంతా కొంతకాలం వరకేనే. మా అక్క కూడా నీలాగే ఒక అబ్బాయిని ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత అతని సంపాదన కుటుంబ ఖర్చులకు ఏమాత్రం చాలడం లేదని పిల్లల్ని మున్సిపల్ స్కూల్లో వేసి తను కూడా ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితం గడుపుతున్నారు. ఇంట్లో వాళ్ళ మాట వినకుండా అలాంటి వాడిని పెళ్లి చేసుకున్నానని ఇప్పుడు తను బాధపడుతోంది. ప్రేమ అనే ఫీలింగ్ కొంతకాలమే బాగుంటుంది,
కానీ ఆ తర్వాత అసలైన జీవితం ఉంటుంది. అందులో మనం సంతోషంగా ఉండాలంటే కరెక్ట్ పర్సన్‌ని చూస్ చేసుకోవాలి. కృష్ణతో కంటే మీ నాన్న చెప్పిన సంబంధం చేసుకుంటేనే నీ జీవితం బాగుంటుంది. రేఖ మాటలు విన్న తర్వాత సత్య ఆలోచనలో పడుతుంది. 2 రోజుల తర్వాత కృష్ణ దగ్గరికెళ్ళి, కృష్ణ, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఫోన్లో చెప్పొచ్చు కదా, ఇలా సాయంత్రం పూట ఒంటరిగా రాకపోతే. ఇక మీదట ఎప్పుడు రానులే. అంటే నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. పెళ్ళా? ఏంటి జోకా? కాదు, నిజంగానే. అబ్బాయి అమెరికాలో ఉంటాడు. చాలా గొప్ప ఫ్యామిలీ. ఈ సంబంధం చేసుకుంటే నా లైఫ్ చాలా బాగుంటుంది. చాలా లగ్జరీగా బతకొచ్చు. ఏం మాట్లాడుతున్నావే? మతుండే మాట్లాడుతున్నావా? సారీ కృష్ణ, నిన్ను అనవసరంగా ఆశ పెట్టాను. అలా అని ఇంత గొప్ప జీవితం దొరకబోతుంటే కాలదన్నుకొని ఇంట్లో వాళ్ళని వద్దనుకొని నీకోసం వచ్చేయలేను. సత్య, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనే. ఆ విషయం నీకు తెలీదా? కమాన్ కృష్ణ, ప్రాక్టికల్గా ఆలోచించు. ఇంత అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా సెల్ఫిష్గా ఆలోచిస్తారు. నాకింత మంచి లైఫ్ దొరకబోతుంటే నువ్వు అడ్డుపడాలని చూడొద్దు. సమస్యే లేదు, నువ్వు నా దానివి. ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానంటే నేను ఒప్పుకునేదే లేదు. ఇదిగో, నువ్వు ఇలా మాట్లాడి గొడవ చేసి నా జీవితానికి అడ్డుపడాలని చూస్తే బ్రతికినంతకాలం నా ద్వేషాన్ని చూస్తావు. జాగ్రత్త. మళ్ళీ జీవితంలో నన్ను కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ ట్రై చేయొద్దు. బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది సత్య. పక్కనే ఉండి వాళ్ళ మాటలు విన్న సతీష్, ఏంట్రా ఇది, దానికోసం అన్నీ వదులుకున్నావు కదరా. రాజాలా దర్జాగా బతికేవాణ్ణి ఒక నౌకర్లా బ్రతికేలా చేసింది. ఇప్పుడేమో నాకు నువ్వు వద్దని అంత కఠినంగా మాట్లాడి వెళ్ళిపోతుందేంట్రా. అది నిన్ను మోసం చేస్తోంది. నీకు అర్థమవుతోందా? వెళ్ళు, దానికి బుద్ధొచ్చేలా ఏదో ఒకటి చెయ్యి. ఆ పెళ్ళి మాత్రం జరగడానికి వీల్లేదు. నీకు సత్యకే పెళ్లి జరగాలి. లేదురా సత్తి, తను చెప్పింది కదా ఆ పెళ్ళాగితే నన్ను ద్వేషిస్తానని. అంటే ఆ పెళ్ళి ఆగినా జరిగినా కూడా తను నాకు దూరం అయిపోయినట్లే. తన ప్రేమ కోసమే కదా నేను తనకు నచ్చినట్టుగా మారాను. ఆ ప్రేమే లేదని చెప్తున్నప్పుడు ఇంక నేను తనని ఎందుకు ఆపాలి చెప్పు. దానికి నేనంటే ప్రాణం అనుకున్నాను. అదంతా అబద్ధమని, చాలామందిలాగే సత్య కూడా ఒక మోసగత్తె అని ఊహించలేదు. ఇక ఈ కృష్ణగాడి జీవితంలో ప్రేమ పెళ్ళి అనే మాటలకు స్థానమే లేదు అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కృష్ణ. సత్య మీద కోపంతో తాగుడికి బాగా అలవాటు పడిపోయాడు. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ వచ్చాయి. 7 ఏళ్ల తర్వాత ఓ రోజు ఓ ఇంటికి కలెక్షన్ కోసం వెళ్ళాడు కృష్ణ. ఆ ఇంటి పక్కన ఒక చిన్న పాప ఆడుకుంటూ కనిపించింది. కృష్ణ కాసేపు అక్కడే నిలబడి ఆ పాపను గమనించడం మొదలుపెట్టాడు. తను ఆడుతూ ఆడుతూ కాలు జారి కింద పడిపోతుంది. ఏడవడం మొదలుపెట్టింది. అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాపని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కాలు చాలా నొప్పిగా ఉంది అంకుల్, నేను నిలబడలేను. అయ్యో, నెమ్మదిగా ఆడాలి కదా తల్లి. సరే, ఇదేనా మీ ఇల్లు? నేను లోపలికి తీసుకెళ్తాను పదా. ఆహా, ఇది కాదు, అదిగో ఆ పక్కనే చిన్న ఇల్లు ఉంది కదా, అది మాది. సరేలే అని పాపనెత్తుకొని ఆ ఇంటికి తీసుకెళ్లాడు కృష్ణ. ఎవరండి లోపల? మీ పాపకి దెబ్బ తగిలింది, బయటికి రండి అంటూ పిలుస్తాడు. ఆ ఇంట్లో నుంచి సత్య పరిగెత్తుకుంటూ వస్తుంది. కృష్ణమ్మ, దెబ్బ తగిలిందా? ఏది, నన్ను చూడని అంటూ పాపని చూస్తోంది. సత్యను అక్కడ చూసేసరికి కృష్ణ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ అంకులే నన్ను ఎత్తుకొని తీసుకొచ్చాడు మమ్మీ అంటూ అతని వైపు చూపిస్తుందా పాప. థ్యాంక్స్ అండి అంటూ దండం పెట్టబోతూ కృష్ణను చూసి బిత్తరపోతుంది సత్య. ఈ పాప నీ పాప అని ప్రశ్నించాడు అతను. ఒక్క నిమిషం అని చెప్పి పాపని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి, కృష్ణమ్మ ఇక్కడే రెస్ట్ తీసుకో, ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వస్తుంది. నువ్వు అమెరికా వెళ్తా అన్నావు కదా, చాలా రిచ్ లైఫ్ దొరికిందన్నావు. ఈ ఇల్లు చూస్తే ఇలా ఉంది, ఏమైంది? మీ హస్బెండ్ ఎక్కడుంటున్నాడు? ఏదైనా ప్రాబ్లంలో ఉన్నావా అంటూ అడుగుతాడు. సత్య ఏమీ మాట్లాడలేదు. చూడు, నువ్వు చేసిన దానికి ఇప్పటికీ నా గుండె రగిలిపోతుంది. అయినా కూడా నేను చూడగానే ఏదో కష్టంలో ఉన్నట్టుగా అనిపించి మనసాగక అడిగాను. చెప్పాలని ఉంటే చెప్పు, లేదంటే లేదు అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ మళ్ళీ ఆమె వైపు తిరిగి,
నువ్విందాక ఆ పాపనేమని పిలిచావు? కృష్ణమ్మ అన్నావు కదా? అవును. తన పేరు కృష్ణవేణి. నన్నొద్దనుకుని వెళ్ళిపోయిన దానివి నీ కూతురికి నా పేరెందుకు పెట్టావు? సత్య తన మనసుని నియంత్రించుకోలేక అతన్ని గట్టిగా హత్తుకుంది. అది నా కూతురు కాదు కృష్ణ, మన కూతురు. ఆ మాట వినేసరికి కృష్ణ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? అవును కృష్ణ, అది నీ కూతురే, మన ప్రేమకి ప్రతిరూపం. సత్య, ఇంత పెద్ద విషయాన్ని ఇన్ని సంవత్సరాలుగా నువ్వు నా నుంచి ఎలా దాస్తావు? నీ స్వార్థం కోసం నా బిడ్డను నాకు దూరం చేస్తావా? నా పాపను నాకు ఇచ్చేసి నువ్వు నా భర్తతో వెళ్ళిపోవాల్సింది. ఇప్పటికైనా ఏం ఆలస్యం కాలేదు, నా బిడ్డను నేను తీసుకెళ్ళిపోతాను అంటూ గొడవ చేయడం మొదలుపెట్టాడు కృష్ణ. కృష్ణ ప్లీజ్, పాప ఎక్కడికి రాదు. ఎందుకు రాదు? నేనే తన తండ్రిని తెలిస్తే తప్పకుండా వస్తుంది. నువ్వు నీ మొగుడితో సంతోషంగా ఉండు, నా బిడ్డెందుకు నీ దగ్గర? ఇంకా చాలా ఆపు కృష్ణ, అసలు నేను పెళ్లి చేసుకోలేదు. నిజం చెప్తున్నావా సత్య? అంటే నువ్వు పెళ్లి చేసుకోవడం కోసం నాకు దూరం కాలేదా? అసలు నువ్వు పెళ్ళై చేసుకోనప్పుడు ఎందుకు నా నుంచి దూరంగా ఉంటున్నావు? ఎందుకు నాకింత గుండెకోత మిగిల్చావు? చెప్పు సత్య, ఇప్పటికైనా నిజం చెప్పు ప్లీజ్. నువ్వు క్షేమంగా ఉండడం కోసమే నేను నీకు దూరంగా వచ్చేశాను. ఇంకెవరినో పెళ్లి చేసుకొని హాయిగా బ్రతకడానికి కాదు. అంటే మా కాలేజీలో జ్యోతి అనే అమ్మాయికి, సురేష్ అనే అబ్బాయికి నువ్వు పెళ్లి చేసావు కదా? అవును, ఆ రోషన్ గాడు ఆ అమ్మాయిని టార్చర్ చేస్తున్నాడని నువ్వు చెప్తే వాడిని 4 పీకి జ్యోతి ఇష్టపడ్డ సురేష్తోనే తన పెళ్లి జరిపించాను. అదే మన పాలిట శాపమైంది. ఆ రోషన్ ఎవరో కాదు, ఆ గజపతి తమ్ముడు. వాడిని నువ్వు అందరి ముందు అవమానించావని, వాడికి నచ్చిన అమ్మాయిని వాడికి దూరం చేశావని కోపం పెంచుకున్నాడు. మా నాన్న నాకు పెళ్లి సంబంధం గురించి చెప్పిన తర్వాత రోజు నేను ప్రెగ్నెంట్ అని నాకు తెలిసింది. ఆ విషయం నీకు చెప్పి వెంటనే పెళ్లి చేసుకుందామని అడగడానికి ఎంతో సంతోషంగా నీ దగ్గరికి బయలుదేరాను నేను. కానీ దారిలో ఆ రోషన్ గాడు ఎదురొచ్చి, ఏంటి ఆ కృష్ణగాడిని కలవడానికి వెళ్తున్నావా? అదంతా నీకెందుకు? ఇకపై నువ్వు వాణ్ణి కలవకూడదు. అది చెప్పడానికి నువ్వెవడిరా? నేను గజ తమ్ముణ్ణి. ఆ రోజు ఆ కృష్ణ నాకు చేసిన అవమానానికి ఈ పాటికి వాడిని ఎప్పుడూ చంపేసి ఉండేవాణ్ణి. కానీ ఎందుకు ఊరుకున్నానో తెలుసా? వాడికి నీ మీద ప్రేమ పెరగాలి. పిచ్చోళ్ళ నిన్ను ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత నిన్ను వాడికి దూరం చేసి జన్మలో కోలుకోలేని దెబ్బ కొట్టాలని చంపకుండా వదిలేశాను. హే రోషన్, పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? బిజినెస్ కోసమే మా అన్న ఎంతోమందిని అడ్డు తప్పించాడు. అలాంటిది ఒకడు నన్ను ఇంత అవమానించాడని తెలిస్తే గుట్టు చప్పుడు కాకుండా వాడిని మట్టు పెట్టగలడు. పోనీ ఆ పని చేయమంటావా? రోషన్ ప్లీజ్, జ్యోతికి నువ్వంటే ఇష్టం లేదు కాబట్టి తన పెళ్లి సురేష్తో జరిపించాం. అంతేకాని నీ మీద మాకు ఎలాంటి ద్వేషము లేదు. దయచేసి మా జోలికి రావద్దు. నీ జోలికి ఎందుకు వస్తాను సత్య? నువ్వు ఆ కృష్ణగాడితో కలిసి బతకాలని అనుకుంటే మాత్రం వాడు ప్రాణాలతో ఉండడు. ఏ రోజు ఏ నిమిషం ఎటువైపు నుంచి వాడికి చావు వస్తుందో కూడా తెలియదు. నీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. వాడిని చీ కొట్టి వెళ్ళిపోయి వాడి మనసుకు గాయం చేయాలి, లేదా నువ్వు కోరుకున్నట్టు వాడిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత వాడి చావును కళ్ళారా చూడాలి. అలా వాడు నన్ను బెదిరించడంతో చాలాసేపు నేను వాడిని బతిమాలుకున్నాను. చివరికి వాడు పెట్టిన కండిషన్ ప్రకారమే నిన్ను వదులుకుంటానని చెప్పాను. నీ ముందు ఒక సెల్ఫిష్ లాగా చాలా చీప్గా మాట్లాడాను. నువ్వు బాధపడతావని తెలుసు, కానీ నువ్వు క్షేమంగా ఉండడం కోసం నాకు ఇది తప్ప వేరే దారి లేదని అర్థమైంది. ఆ తర్వాత మా ఇంటికి ఫోన్ చేసి నాకు నచ్చిన వాడితో వెళ్ళిపోతున్నానని అబద్ధం చెప్పి కడుపులో బిడ్డను మోసుకుంటూ దూరంగా వెళ్ళిపోయాను. ఒంటరిగా బ్రతకడం చాలా కష్టం కృష్ణ. అందుకే పాపను చూసుకోవడం, ఉద్యోగం చేయడం, ఈ రెండింటిని మేనేజ్ చేయడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. ఈ మధ్య నాకు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. నువ్వు ఇంకా వైజాగ్లోనే ఉండుంటావు అనుకున్నాను నేను. ఇక్కడ ఎదురుపడతావని అస్సలు ఊహించలేదు. ఆ రోషన్ గడు జరిగింది ఇంకా మర్చిపోయాడో లేదో. నువ్వు వెళ్ళిపో కృష్ణ. మనం ఒకటైతే మళ్ళీ నీకు ఏదైనా ప్రమాదం రావచ్చు. పిచ్చి దానిలా మాట్లాడకు సత్య.
ఎవడో నిన్ను బెదిరించాడని నాకు దూరమైపోయి పాపకి నన్ను దూరం చేసి నువ్వు నీ పుట్టింటికి దూరమై అందరికీ బాధని మిగిల్చావు. ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తావని నేనెప్పుడూ అనుకోలేదు. ఆ రోషన్ గాడిని వదిలిపెట్టను. ఇన్నేళ్లుగా నేను ఇంత బాధ అనుభవించేలా చేశాడు. మనం కలలు కన్న మన జీవితాన్ని మనకి దూరం చేశాడు. వాణ్ణి ఊరికే వదలను. ప్లీజ్ కృష్ణ, ఇదంతా వద్దు. నువ్వు వెళ్ళిపో. ఇంకోసారి ఆ మాట అన్నావంటే చెంప పగిలిపోతుంది. మళ్ళీ జన్మలో నీ చెయ్యి వదిలే ప్రసక్తే లేదు. ఆ ఊర్లోనే ఉంటే నీ జ్ఞాపకాలతో పిచ్చెక్కిపోతానని ఇక్కడికి వచ్చేశాను. నీతో నన్ను కలపడం కోసమే దేవుడు నన్ను ఇక్కడికి పంపించినట్టున్నాడు. పద. ఎక్కడికి? మీ పుట్టింటికి. ఇన్నేళ్లుగా నువ్వు దూరంగా ఉన్నందుకు వాళ్ళెంత క్షోభ అనుభవిస్తూ ఉంటారో నేను ఊహించగలను అంటూ ఇంట్లోకి వెళ్ళి పాప దగ్గర కూర్చొని తనని మనసారా గుండెలకు హత్తుకున్నాడు. ఏమైంది అంకుల్, ఎందుకు ఏడుస్తున్నారు అంటూ అమాయకంగా అడిగింది పాప. అంకుల్ కాదమ్మా, తను మీ నాన్న అని చెప్పింది సత్య. నాన్న? నువ్వు నిజంగా మా నాన్నవా? మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? అమ్మ నీకోసం రోజు ఏడుస్తుంది తెలుసా? తెలీదమ్మా, ఇన్ని రోజులు తెలియలేదు, అందుకే రాలేదు. ఇక ఎక్కడికి వెళ్ళను. మనం ముగ్గురం కలిసి ఒక చోటుకి వెళ్తున్నాం. పద. ఎక్కడికి? మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. నాకు అమ్మమ్మ తాతయ్య ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. కృష్ణ అలా చెప్పడంతో పాప చాలా సంతోషిస్తుంది. వాళ్ళంతా కలిసి సత్య వాళ్ళ పుట్టింటికి వెళ్తారు. జరిగిందంతా వివరించి చెప్తారు. కూతురు అన్ని కష్టాల్ని దాటి వచ్చినందుకు ఆమె తల్లిదండ్రులు మొదట చాలా బాధపడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులకి మనసును స్థిమితం చేసుకొని సత్యకృష్ణలకు పెళ్లి జరిపించారు. మెంటల్ దానా, నువ్వు చేసిన మెంటల్ పనికి నాకెంత కోపం వస్తుందో తెలుసా? మరేం చేయాలి? నిన్ను కాపాడుకోవడం కోసం అంతకంటే వేరే మార్గం ఏం తెలియలేదు నాకు. నా క్షేమం కోసం నాకు కూడా దూరమయ్యేంత ప్రేమ నీలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సత్య. కానీ నీకు దూరంగా ఉండే ప్రతి క్షణం నాకు చావుతో సమానమే. ఆ విషయం నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. చూడు కృష్ణ, ఇక నుంచి మనం ఇక్కడే ఉండాలి. నువ్వు ఆ రోషన్ జోలికి కానీ గజపతి జోలికి కానీ వెళ్ళకూడదు. లేదంటే నేను మళ్ళీ దూరంగా వెళ్ళిపోతాను. అమ్మ తల్లి, నీకో దండం. నేను ఎవ్వరి జోలికి వెళ్ళను. నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్ళొద్దు. మీ నాన్నని ఒక పెంట్ హౌస్ కట్టిమ్మని అడుగుదాం. ఎందుకు? పెంట్ హౌస్లో కాపురం పెడదామని నువ్వే అన్నావు కదా అంటూ టాపిక్ డైవర్ట్ చేసి ఆమెను నవ్విస్తాడు కృష్ణ. పెంట్ హౌస్లో నీతో గడిపిన వారం రోజుల జీవితం ఇకపై జీవితాంతం గడపబోతున్నానని ఎంత సంతోషంగా ఉందో. మనం ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలి కృష్ణ. ఖచ్చితంగా ఉంటాం. నువ్వు ధైర్యంగా ఉండు. అలా వాళ్ళు కలలు కన్న కాపురాన్ని దాదాపు 8 ఏళ్ల తర్వాత మొదలుపెట్టారు. ఇద్దరూ తమ తమ ఉద్యోగాలు మానేసి సత్య వాళ్ళ నాన్నగారు చేస్తున్న వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ ఒకే కుటుంబంగా ఆనందంగా కలిసి బ్రతికారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ ధన్యవాదాలు.